Hello students, ఇక్కడ క్వశ్చన్ చూడండి. An electrostatic field line is a continuous curve. That is, a field line cannot have sudden breaks. Why not? సో ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఉంది కదా, దాని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం ఇక్కడ. రైట్, ఎలక్ట్రోస్టాటిక్ లైన్ ఇస్ ఏ కంటిన్యూస్ కర్వ్ అంటే ఏంటి? సపోజ్ మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలా తీసుకోవాలంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ట్రావెల్ అవుతుంది. రైట్, సో ఈ కర్వ్ అనేది ఏదైతే ఉందో ఒకవేళ మనకు బ్రేక్ అయిపోయింది అనుకుంది. సో బ్రేక్ అయిపోతే ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంప్లీట్ అవ్వదు. సో కాబట్టి ఈ బ్రేక్ కానీ లేకపోతే జంప్ అవ్వడం కానీ అనేది ఇక్కడ జరగదు అనేది ఈ యొక్క స్టేట్మెంట్. సో బికాస్ ఇఫ్ ఇట్ ఈ బ్రేక్స్ ఆర్ మేబీ జంప్, వాట్ విల్ హ్యాపన్ హియర్? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంప్లీట్గా మనకు కంప్లీట్ అవ్వదు. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెనాట్ బి కంప్లీటెడ్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ని కంటిన్యూస్ కర్వ్ లాగా తీసుకుంటాం. ఇది దీని యొక్క మీనింగ్. సపోజ్ మన దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ కనబడట్లేదు, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేది మరి ఎలా ట్రావెల్ అవుతుందంటే, సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంప్లీట్గా ట్రావెల్ అవ్వాల్సిందే పాజిటివ్ ఛార్జ్ నుంచి, నో డౌట్ ఇన్ దట్. బట్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది అంటే ఇది ఒక ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది అని చెప్తాం. ఇన్ కేస్ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు అక్కడ లేకపోతే ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది అంటే నెగిటివ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర కనెక్ట్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది అని చెప్తాం. సెకండ్ పాయింట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై టూ ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్ ఎనీ పాయింట్. సో ఒకవేళ మనము ఇలా తీసుకుందాము, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఎలా ఉంది అంటే మనం ఒక కర్వ్ తీసుకుందాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ కర్వ్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్లో దీని యొక్క డైరెక్షన్ కావాలంటే ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తాను. ఏ పాయింట్ అయితే తీసుకున్నాను ఆ పాయింట్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సపోజ్ ఇంకొక కర్వ్ ఉందండి, ఇంకొక కర్వ్ ఏం చేసిందంటే సేమ్ ఇదే పాయింట్ దగ్గర ఏం చేసిందంటే అది మళ్ళీ ఇంటర్సెక్ట్ అయిపోయింది ఇంకొక కర్వ్. సో ఈ పాయింట్ దగ్గర మనం ఒక ట్రాంజెంట్ డ్రా చేస్తే ఏమైపోతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఓకే, సో అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒక డైరెక్షన్ ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయంటే రెండు డైరెక్షన్లు వచ్చాయి. సో రెండు డైరెక్షన్లు అనేది పాసిబుల్ కాదు ఎప్పుడు కూడా మనం. సో కాబట్టి అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ప్రాపర్టీలో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ప్రాపర్టీలో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ కావు అని మాత్రమే చెప్తున్నారు. సో ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుందంటే ఆ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి రెండు డైరెక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇది దీని యొక్క మీనింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.